విష్ణు తన రూమ్‌కి వచ్చి, "దేవుడా నువ్వున్నావు దేవుడా! నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించినందుకు చాలా థాంక్స్ దేవుడా! నువ్వనేవాడివి ఉన్నావు. ఇన్నాళ్ళు నువ్వు లేవని నేను భ్రమలో ఉండేవాడిని. కానీ ఇప్పుడు నిరూపించావు. నువ్వనేవాడివి ఉన్నావు కాబట్టే ఇప్పుడు నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపణ అయితే జరిగిందని" చెప్పేసైతే దేవుడికి చాలా థాంక్స్ అయితే చెప్పుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మికి కూడా థాంక్స్ చెప్పాలి దేవుడా! ఈ వరలక్ష్మియే కదా నన్ను కాపాడింది అని చెప్పేసైతే కిందకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ధరాకి, చిన్నాకి అయితే పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం విష్ణు గారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ అమ్మ కోసం చెప్పాలి కదా! అని చెప్పేసి విష్ణు కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అజయ్‌ని చూసి అజయ్‌ని అడిగితే తెలుస్తుంది కదా! అని చెప్పేసైతే అజయ్‌ని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ అయితే ఇక్కడే ఎక్కడో ఉంటాడు వదిన చూడాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణు అయితే వస్తూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే విష్ణు గారు నేను ఒక విషయం మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా థ్యాంక్స్ వరలక్ష్మి. నువ్వు నన్ను కాపాడినందుకు, నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించినందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "అది కాదు సార్, నేను ఇంకో విషయం చెప్పాలి మీకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో కొంతమంది పోలీసులు అయితే అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసిన విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని ఇక్కడ ఎవరు వరలక్ష్మి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "నేనే వరలక్ష్మిని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పోలీసులు అయితే, "మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి ఉంటుందని" చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ అయితే వేదావతి గారి మీద హత్యా ప్రయత్నం అయితే జరిగింది. ఆ హత్యా ప్రయత్నం జరిపించింది ఈ ఈ వరలక్ష్మియే అని కంప్లెయింట్ స్వయంగా ఆవిడే కంప్లెయింట్ ఇవ్వడం వల్ల మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు, వరలక్ష్మి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్